నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 19, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఏకాదశి. ఏకాదశి తిథి ఆగస్టు 18 సోమవారం సాయంత్రం 6:15 ఆగస్టు 19 మంగళవారం సాయంత్రం 4:10 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం ఆగస్టు 20 బుధవారం తెల్లవారితే 2:40 వరకు ఉంటుంది. అంటే మంగళవారం పూర్తిగా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం వజ్ర రాత్రి 8:29 వరకు. తదుపరి సిద్ధి. కరణం మధ్యాహ్నం 3:24 వరకు. తదుపరి సాయంత్రం 5:24 బుధవారం తెల్లవారితే 2:45 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 11:49 అండి, మధ్యాహ్నం 1:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 అండి, ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:53 అండి, రాత్రి 11:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి, ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 అండి, మధ్యాహ్నం 2:02 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:27 అండి, తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:14 అండి, సాయంత్రం 6:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 అండి, మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, నువ్వులు ఎక్కడి నుండి ఉత్పన్నం అయ్యాయి? దీనికైతే ఆప్షన్ ఏ శివుడు స్వేదం నుండి, ఆప్షన్ బి బ్రహ్మ స్వేదం నుండి, ఆప్షన్ సి విష్ణు స్వేదం నుండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. శనీశ్వరుడు ఎదురుగా నిలబడి నమస్కరించకూడదని ఎవరు శపించారు? ఈ ప్రశ్నకైతే జవాబు ఆప్షన్ బి జ్యేష్ఠాదేవి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పింది టి పద్మా గారండి. ఆవిడ ఒక్కలే, మిగిలిన వారు చాలామంది కామెంట్ చేశారు కానీ పార్వతీదేవి అని చెప్పారు. టి పద్మా గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు మీ బంధువులను అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుందండి, అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అజయ ఏకాదశి అండి. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సోమవారం ఒంటిపూట చేసి మంగళవారం ఏకాదశి ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలండి. మరుసటి రోజు బుధవారం ఉదయం
11 గంటలలోపు బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించవచ్చండి. మరి ఈ అజయ ఏకాదశి ఉపవాసం ఆచరించడం లేదా స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల రాజ్యప్రాప్తి, పుత్రప్రాప్తి, పత్ని ప్రాప్తి అంటే పిల్లలు పుట్టడం కానీ, అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి జరగడం కానీ, రాజ్యం అంటే ఇల్లు, సంపదలు ఇలాంటివన్నీ జరగడం కానీ, అదేవిధంగా ఆపద నివారణ అంటే ఎటువంటి నష్టాలు కష్టాలు రాకుండా కూడా ఈ ఉపవాసం చేయడం వల్ల స్వామివారిని ఈరోజు మనము దర్శనం చేసుకోవడం వల్ల మనకైతే అనుగ్రహం అనేది కలుగుతుందండి. తప్పకుండా ఆచరించండి. అదేవిధంగా ఈరోజు 4వ శ్రావణ మంగళవారం అండి. చివరి శ్రావణ మంగళవారం కూడా ఈరోజు ఏకాదశి, శ్రావణ మంగళవారం మరియు ఆరుద్ర నక్షత్రం ఈ 3 కలిసి వచ్చిన విశేషమైన రోజు అండి. ఈరోజు శివకేశవులు ఇద్దరిని ఆరాధించడం ఎంతో ఉత్తమమైంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అండి, మరియు ప్రపంచ మానవత్వ దినోత్సవం కూడా, మరియు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి జయంతి కూడా ఈరోజు. మరి ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ఏకాదశి తిథి ఉన్న మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, శుభకార్యాలకి ముహూర్తాలు అయితే లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.